రెండవది, సాతాను కాన్ఫిడెంట్గా ఉన్న రెండవ విషయం ఏంటంటే, అతడు నిన్ను దూషించును, దూషించిన తర్వాత నిన్ను విడిచిపెట్టి పోవును. విడిచిపోవును అంటే అర్థం ఏంటి? విడిచిపోవును అంటే అర్థం ఏంటి? అండ్ హీ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యూ. ఐ ఛాలెంజ్ దట్ హీ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యూ. ఇన్ హిస్ టోటల్ లైఫ్ టైమ్, జోబ్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యూ వన్స్ యూ స్టక్ హిమ్. యోబును కొట్టావంటే, యోబును మొత్తావంటే, యోబును బాధ పెట్టావంటే, జీవితకాలం మొత్తం మీద దేవా నేను నీకు పంది వేస్తున్నాను, యోబు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రాడు. సరే పో, నీ చేతిలో ఉంది అన్నాడు కదా. రెబెకా లాబాను ఇంట్లో నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. ఎవరు తీసుకెళ్లారు రెబెకాని? ఎలియాజరా, ఎబెనేజరా? ఎలియాజరే కదా, రైట్. ఎలియాజర్ తీసుకువెళ్ళేటప్పుడు లాబాన్ ఇంట్లోంచి బయలుదేరి వచ్చింది, పద్దనరాములోంచి బయలుదేరి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఇస్సాకు దగ్గరికి వచ్చింది. ఇస్సాకు దగ్గరికి వచ్చిన రెబ్కా జీవితకాలంలో చచ్చిపోయేదాకా మళ్ళీ లాబాన్ దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళలేదు. అదే లాబాన్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూతుళ్ళని పెళ్లి చేసుకొని పిల్లల్ని గని పెద్ద సమూహమైన యాకోబు తిరిగి మళ్ళా వచ్చాడు కనాను దేశానికి. కనాను దేశానికి వచ్చిన యాకోబు మరలా లాబాన్ దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఫరో దగ్గరికి వెళ్ళాడు యాకోబు, యోసేపు ద్వారాగా. ఫరో దగ్గరికి వెళితే ఫరో 2-3 మాటలు మాట్లాడాడు. నువ్వు ఎంతకాలం ఉన్నావు, ఏంది నీ కథ అని అడిగాడా? అడిగిన తర్వాత యాకోబు ఫరోను దీవించి వచ్చేసాడు. మరలా తిరిగి ఫరో ముఖం చూశాడా? చూడలేదు, చనిపోయాడు. ఆ వాడిన మాట అదే, వదిలిపెట్టిపోవును, విడిచిపెట్టిపోవును అంటే అర్థం ఏంటంటే నీ దగ్గరికి రాడు. చూసుకో. అసలు దేవుడి మీద పంది వేయటం ఏంటి సార్ సాతాను? అది కూడా మన గురించి. మొత్తు ఓ బాధ పెట్టు. బాధలు ఎందుకు పెడతారో ఇది ఒక బలమైన కారణం. నీకు తెలియకుండా దేవుడు పరలోకంలో పందెం వేస్తే నీకు బాధలు కలగవచ్చు. బాధలు కలిగినప్పుడు బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు పౌలులాగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, బాధను జయించే కృప నాకు దయచేయండి. బాధ ఎక్కడ పెట్టను అని దేవుడు మనకి చెప్పలేదు. చెప్పలేదు. మొత్తం మీద సారాంశం ఏంటంటే, పందెంలో దేవుణ్ణి యోబు గెలిపించలేదా? గెలిపించాడా? రైట్. పందెంలో దేవుణ్ణి ఓడగొట్టింది ఎవరు? ఇక్కడ కాదు, బైబిల్ మొత్తం మీద ఇంకో కథ తీసుకోండి. పందెంలో దేవుణ్ణి ఓడగొట్టింది ఎవరు? యాకోబా? దేవుణ్ణి ఓడగొట్టింది ఎవరు పందెంలో? యోబు గెలిపించాడు కదా. ఆ ఓడగొట్టం కాదమ్మా పందెంలో. సరే, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకసారి రండి, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయానికి వస్తే ప్రారంభ వచనం చదవచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలు వారిని అనగా దేవుని ప్రజలను లెక్కించడానికి దావీదుకు ఆజ్ఞ ఇచ్చింది ఎవరట? 24వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుని ప్రజలను లెక్కించుటకు ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? యెహోవాయే కదా. రైట్. 1 దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం. అయ్యా, ఇరవై ఒకటి చదవండి. ఇక్కడ దావీదును ప్రేరేపించింది ఎవరట?
రెండో సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో దావీదును ప్రేరేపించింది ఎవరట? యెహోవా. ఎలాగా ఈ కాంట్రడిక్షన్ ని సాల్వ్ చేయొచ్చు? అసలు దేవుని ప్రజలను లెక్కించవచ్చా? దేవుని ప్రజలను ఏమన్నాడు దేవుడు? దేంతో పోల్చాడు? సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను, ఆకాశమందలి నక్షత్రముల వలెను, భూమి మీద ఉండు రేణువుల వలెను. 3 విషయాలతో పోల్చాడు దేవుని ప్రజలను. భూమి మీద ఉండే దుమ్ము తీసుకొని ఆ దుమ్ములో ఎన్ని రేణువులు ఉన్నాయో లెక్కించగలుగుదురా? సముద్ర తీరమందలి ఇసుక తీసుకొని ఇసుకలో ఎన్ని రేణువులు ఉన్నాయో లెక్కించగలుగుదురా? ఆకాశములో నక్షత్రముల వైపు చూచి ఎన్ని ఉన్నాయో లెక్కించగలుగుదురా? లేదే. ఒకడు ఆ లాగు లెక్కించగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చు అన్నాడు కదా. మరి ఇశ్రాయేలు ప్రజలు అన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తున్నారు పాస్టర్ గారు అని అడగవచ్చు. Till today there is no direct calculation of Israelite citizens. ఇశ్రాయేలు పౌరులను నేరుగా లెక్కించే విధానం ఈ రోజు కూడా లేదు. కానీ ఒక ఇండైరెక్ట్ మెథడ్ ఉంది. ఏమిటంటే ప్రతి వాడును, ఇశ్రాయేలీల్లో ఉన్న ప్రతి వాడును తన ప్రాణ పరిక్రయ ధనముగా 1/2 షెకెలు తీసుకువచ్చి కానుకల పెట్టిలో వేయాలి. ఎన్ని కాయిన్స్ వస్తే అంతమంది ప్రజలు ఉన్నట్టు లెక్క. తెలిసిందా? మోషే దగ్గర నుంచి ఈ పద్ధతి ఉంది. తలకాయలు 1, 2, 3, 4 అని లెక్కేయటం లేదు. కాయిన్స్ వేయండి, మనుషులు లెక్కేసేది లేదు. ఎన్ని కాయిన్స్ వచ్చాయో లెక్క చూసి అంతమంది ప్రజలు ఉన్నట్టుగా లెక్క రాసుకోవడమే తప్ప నేరుగా ఇశ్రాయేలు ప్రజలను క్యాలిక్యులేట్ చేయడం అన్న పద్ధతి లేనే లేదు. అయితే ఖాళీగా కూర్చున్నాడు దావీదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ప్రశాంతతలో తనకు ఒక ఆలోచన కలిగింది. ఇశ్రాయేలీలు రాజ్యం లైక్ మనం భారతదేశాన్ని ఏం చెబుతుంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా అంటామా? అంటే పైనుంచి కిందకి అంటామా? అట్లాగా ఇశ్రాయేలీలకు ఏదైనా మనం ఒక బోర్డర్ చెప్దామా సార్? దాను మొదలుకొని బెయేర్షెబా దాకా. రైట్. దాను మొదలుకొని బెయేర్షెబా దాకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి అని అడిగితే దాన్ని నివారించింది ఎవరు? నివారించడానికి ప్రయత్నం చేసింది ఎవరు? యోవాబు. రాజా నీకు అది తగదు అంటే యోవాబు మాట విన్నాడా? వినలేదు. వినకుండా ఏం చేశాడు? సైన్యాన్ని లెక్కించాడు. ఇప్పుడు చెప్పండి, అసలు దావీదు హృదయాన్ని ప్రేరేపించింది ఎవరు? దేవుడు ప్రేరేపించాడని సమూయేలు గ్రంథంలో రాశాడు. కాదు సాతాను ప్రేరేపించాడని దినవృత్తాంతాల గ్రంథంలో రాశాడు. ఎవరు ప్రేరేపించి ఉంటారు? The same context which happened with the Job will be repeated to solve this problem. అంతిమ నిర్ణయం, అంతిమ అధికారం దేవుని చేతిలోనే ఉన్నది. కానీ సాతానుకు దేవుడు అనుమతినిచ్చాడా లేదా? యోబు విషయంలో ఇచ్చాడు కదా. సేమ్ అట్లాగనే అంతిమ అధికారం, అంతిమ నిర్ణయం దావీదు విషయంలో కూడా దేవుని చేతిలోనే ఉన్నది. కానీ సాతానుకు దేవుడు అనుమతినిచ్చాడు. Even though God is having the ultimate authority over our lives, sometimes God will give the permission to Satan. ఇచ్చినప్పుడు దావీదు వాస్తవానికి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి యోబుకులాగా దావీదు దేవుణ్ణి గెలిపించి ఉంటే సమస్య ఉండేది కాదే. కానీ సాతాను చేత ప్రేరేపించబడి నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారు, నేను గొప్పవాణ్ణి అని అనిపించుకోవడం కోసం దావీదు నేరుగా తలలు లెక్కించాడు, మనుషులను లెక్కించాడు, కాయిన్స్ లెక్కించలేదు. ఆ లెక్కించినటువంటి అనుభవంలో దేవుని కోపము దావీదు మీద రగులు కొనగా, దావీదు దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు. ఇది అయ్యాక ఎవరా ప్రవక్త? బత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరికి వచ్చిన ప్రవక్త ఎవరు?
నాతాను. మరి ఈ పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరికి వచ్చిన ప్రవక్త ఎవరు? నాతానా? ఒక ప్రవక్త వచ్చాడు దావీదు దగ్గరికి. ఆ ప్రవక్త పేరు గాదు. ప్రవక్త పేరు గాదు. గాదు వచ్చాడు. గాదు వచ్చి, నీ ముందు నేను 3 విషయాలు ఉంచదలిచాను దావీదు. నువ్వు దేవుని మాట వినకుండా అపవాది అయిన సైతాను చేత ప్రేరేపించబడిన వాడవై ఇశ్రాయేలు ప్రజలను లెక్కించిన కారణమున 3 విషయాలు నీ ముందుంచాను. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం నుండి. వాటిలో ఒకటి నువ్వు కోరుకోవాలి. ఓకే. రైట్. నీ దేశములో 7 సంవత్సరాలు నీ కరువు కావటం కావాలా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోతావా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? ఈ 3 నీకేం కావాలో చెప్పు. ఈ 3 నీకేం కావాలో చెప్పు. నువ్వు యోబుకులాగా నన్ను సాతాను మీద గెలిపించకుండా సాతాను మీద నన్ను ఓడగొట్టావు గనక నేను నీకు శిక్ష వేయదలిచాను. అంటే ఇప్పుడు మనకు తెలిసి గాని తెలియక గాని దేవుడు సాతానుతో మన విషయంలో పందెం కాస్తే, మన విషయంలో సవాలు విసిరితే, ఆ సవాలులో మనం దేవుణ్ణి ఓడగొడితే దేవుడు మనకు శిక్ష వేస్తాడా వేయడా? శిక్ష వేస్తాడు. శిక్ష వేశాడు దావీదు. మనుషుల చేతిలో ఎందుకు, దేవుడి చేతిలోనే పడతాను అన్నాడా? అన్నాడు. దాను మొదలుకొని బెయేర్షెబా దాకా నువ్వు జనాన్ని లెక్క పెట్టావు గనక 15వ వచనంలో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు 70,000 మందిని చంపేశాడు. ఎంతమందిని? తప్పు చేసింది ఎవరు? శిక్ష అనుభవించింది ఎవరు? 70,000 మంది చనిపోయారు. 17వ వచనంలో చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుమని ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు దావీదు హృదయం ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు తగులైతే శాపనార్థాలు పెడతారు. అవునా? నా ఉసురు నీకు ఖచ్చితంగా ఏంటి? ఉసురంటే ఏంటి? నా ఏడుపు నీకు తగులుద్ది, నా కన్నీళ్లు నీకు తగులుతాయి కదా. నువ్వు దేవుణ్ణి ఓడగొట్టావంటే దేవుడు ఉసురు అనలే కానీ దేవుని ఓడగొట్టినందుకు నీకు ఫలితం అనుభవించాల్సి ఉందా లేదా? ఇవాళ చాలా మంది చెప్పడం లేదు, మర్చిపోయారు ఈ పాఠం. దేవుణ్ణి గెలిపిస్తే నీకెంత బహుమానమో, నీ మూలంగా దేవుడు ఓడిపోతే నువ్వు అంతే శిక్ష అనుభవించాలి. నీ మీద పడిద్దో, కుటుంబం మీద పడిద్దో, సేవ మీద పడిద్దో తెలీదు, కానీ అనుభవించాలి. యోబు గెలిపించాడు, దావీదు దేవుణ్ణి ఓడించాడు. కానీ దావీదులో ఉన్న ఒక లక్షణం ఏంటంటే, అయ్యా గుణం చూసుకుంటే దావీదు మంచోడా, దావీదు కన్నా ముందున్న సౌలు మంచోడా?
సౌలే మంచోడు. గుణం ప్రకారం చూసుకుంటే సౌలే మంచోడు. సౌలు దావీదుకులాగా ఎవరినైనా ఆగం చేశాడా? 100 మందిని పెళ్లిళ్ళు చేసుకున్నాడా? చేసుకోలేదే. ఒక నెల మొత్తం ఒక ఊరు మీద తిండి నిద్ర స్నానం లేకుండా ఊరు మొత్తాన్ని కత్తి తీసుకొని చంపాడు సార్ దావీదు. నీ చేతులు రక్తంతో తడిసాయి కనుక మందిరం కడతానంటే ఊరుకోని అన్నాడు. అయ్యా, సో పాఠం ఏంటంటే సొలొమోను అంటాడు, నా కన్ను చూసింది ఏది కూడా ఆగలేదు అన్నాడే. ఎక్కడి నుంచి వచ్చింది నీకు బుద్ధి సొలొమోను అని అడగండి. కాకపోతే దావీదు చెప్పలేదు, సొలొమోను చెప్పాడంతే. ఏది కావాలంటే అది అనుభవించాను, ఏది కావాలంటే అది తిన్నాను. అండ్ అన్ని గుణం విషయంలో అన్ని లోపాలున్నా దావీదు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుడు వచ్చిరే అన్నాడు అనుకో, సాష్టాంగ పడిపోతాడు ముందు. సౌలు చేయని పని అదే. సమూయేలు వచ్చినప్పుడు కూడా సౌలు అట్లాగే సాష్టాంగ పడి ఉంటే సౌలు కథ వేరుగా ఉండేది. సమూయేలు రాకముందు నిన్ను ఎవడు బలర్పించమన్నాడు అన్నప్పుడే గడగడా వణికిపోయి తప్పు చేశాను అంటే బాగుండేది. నీ ప్రజలు నీ దేవుడు అనుకుంటా ఫిలాసఫీ మాట్లాడాడు. గుణం మంచిదే, కానీ నీ దగ్గర పశ్చాత్తాపం లేదు బిడ్డ. దావీదు గుణం చెడ్డదే, కానీ దావీదు దగ్గర పశ్చాత్తాపం ఉంది. ఇక్కడ కూడా దావీదు దగ్గర పశ్చాత్తాపం ఉంది. అండ్ ఇది సపరేట్ సబ్జెక్ట్, నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ సో పాఠం ఏమిటంటే యోబు దేవుణ్ణి గెలిపించాడు, దావీదు దేవుణ్ణి ఓడించాడు. దేవుణ్ణి గెలిపించిన యోబు బాధ మొత్తం అయిపోయిన తర్వాత 2 మరలా సమృద్ధిగా దీవించబడ్డాడు. దావీదు దేవుణ్ణి ఓడించినందుకు తను బాధ అనుభవించాడు. తన రాజ్యంలో 70,000 మంది చనిపోయారు. సో మొత్తం మీద పాఠం ఏంటంటే నిన్ను నమ్మి దేవుడు నీ మీద సాతానుతో పందెం వేస్తే నువ్వు ఆయన్ని గెలిపించే జాబితాలో ఉండాలి. అయ్యా, ఆ జాబితాలో ఉండటం కోసం యోబు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో ఆ లక్షణాల్లో కొన్నైనా యోబంతా యథార్థవంతులు న్యాయవంతులంగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారంగా మనం ఉండగలుగుతామా? ఎందుకని ఉండలేము? ఎందుకంటే యోబు పురాతన కాలం మనిషి, మనమేమో ఆధునిక కాలమైన మనుషులం. అయినా సరే ప్రయత్నం చేయడం మాత్రం మానకూడదు. మేము ఉండలేమండి అని తీసి పక్కకి తీసేసి సమర్థించుకుంటూ పాపం చేసుకుంటూ వెళ్ళకూడదు. రెండవది, యోబు సహనము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడని యాకోబు మనకి యోబును మాదిరిగా ఉంచాడు క్రొత్త నిబంధనలో కూడా. కారణం చేత ఎవరైనా అవసరతలో ఉన్నవారిని చూస్తే చేతనైనంత సహాయం చేయడమే తప్ప జాలి కనికరం సహనం అన్నారే నిర్మోహమాటంగా పోకూడదు. ఈ రెండు కూడా యోబు దగ్గర నుండి నేర్చుకోవాల్సిన. మనకు చాలాసార్లు ఎదురయ్యేటువంటి సమస్యలు మనుషుల మూలాన లేదా పరిస్థితుల మూలాన ఏర్పడతాయి. మనుషుల మూలాన లేదా పరిస్థితుల మూలాన ఏర్పడతాయి. శరీరంలో ఉన్నాం గనక బాధ కలిగినప్పుడు దుఃఖం కలుగుతుంది. అయితే ఈ 4 బాధలు కూడా ఒకరోజే కలిగాయా లేదా వేరు వేరు రోజుల్లో కలిగాయా? ఒక రోజులోనే కలిగాయి. ఒక రోజులోనే 4 బాధలు కలిగాయి అంటే మనిషి తట్టుకోగలిగిన వాడైతేనే. తట్టుకోలేని వాడైతే మొదటి బాధకో రెండో బాధకో చనిపోతాడు.
20వ వచనంలో 4 బాధలు తెలియగానే, ముఖ్యంగా 4వ బాధ తెలియగానే యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను చాలు చాలు చాలు. ఇక్కడ యోబు బాధపడుతూ ఉన్నాడు, యోబు దుఃఖపడుతూ ఉన్నాడు. యోబు దుఃఖానికి ఈ మాటలు సూచన. అది అయిపోయిన తర్వాత ఈయన దుఃఖం ఇట్లాగే ఉంది. ఏది 4 బాధలు అనుభవించిన పిమ్మట ఆయన దుఃఖము అలాగునే ఉంది. ఆ దుఃఖం భూమి మీద అలా సాగుతూ ఉండగా 2వ అధ్యాయంలో మరి ఒక దినము తటస్థించినదట. దేవదూతలు దేవుని సన్నిధి నిలవబట్టడానికి మరి ఒక దినము తటస్థించినది. ఆ 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అది మొదటి రోజు. అపవాదికి దేవునికి మధ్య జరిగిన సవాలు మొదటి రోజు. 2వ అధ్యాయంలో మరి ఒక దినము తటస్థింపగా, అనదర్ కన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ సాటాన్. యోబు భూమి మీద బాధపడుతూనే ఉన్నాడు, మరలా యోబును దేవుడు పొగుడుతూనే ఉన్నాడు. పొగుడుతూనే ఉంటే 4వ వచనం 5వ వచనం సాతాను మాట్లాడాడు, అంతటితో అయిపోయింది. ఇక సాతాను కన్వర్జేషన్ మొత్తం మీద యోబు గ్రంథంలో కనిపించదు. సాతాను కన్వర్జేషన్ మొత్తం ఎన్ని డిస్కషన్స్లో ఉన్నది? 2. మొదటిసారి 1వ అధ్యాయం 6వ వచనం నుండి ఉంది, అంతేనా? రెండవసారి 2వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉంది. ఈ 2 సందర్భాలు తప్ప సాతానికి కూడా ఇక డైలాగ్స్ ఏమీ లేవు. మూడవదిగా యోబు భార్య. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. యోబు భార్య మంచిదా చెడ్డదా? యోబు భార్య మంచిదా చెడ్డదా? అమ్మా మంచిదా? హౌ కెన్ యూ డిఫైన్ సంబడీస్ క్యారెక్టర్? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలాగున తూకం వేస్తారు? సార్, గుణగణములను బట్టి. రైట్. రైట్. యోబు భార్య విషయం చూస్తే మీరు 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దిస్ ఈస్ ద ఓన్లీ స్టేట్మెంట్. అవసరం లేదనుకుంటే కట్టేసుకోండి, నాకేం బాధ లేదు. ఇవి గాలి కన్నా శబ్దాలు ఎక్కువ తీసుకొస్తున్నాయి. థ్యాంక్ యూ. ద ఓన్లీ డైలాగ్ or the only statement delivered by the wife of Job is in verse 9. అది తప్ప ఆమెకి ఎక్కడైనా కానీ మళ్ళీ ఇంకో మాట ఉందా? యోబు బాధపడిన దినములన్నిటిలో కూడా ఆ ఒక్క మాట తప్ప ఇంకేమీ పలకలేదామా? గ్రంథం మొత్తం మీద ఒక్క స్టేట్మెంటే ఇచ్చాడు, కానీ ఆ ఒక్క స్టేట్మెంట్ తప్ప ఇంకేమీ పలకలేదా? యోబు అంత బాధపడుతున్నాడు కదా. యోబు బాధపడుతూ ఉంటే యోబు బాధలో యోబు భోజనం చేశాడా చేయలేదా? సుమారు ఎన్ని రోజులు పడి ఉంటాడు ఈ బాధ?
మరి నేర్చుకునేటప్పుడు కాస్త గ్రౌండ్ వర్క్ చేసి రావాలిగా. ఆయన ఏం చెప్తాడు, మనం ఏం అడగాలి, అసలు ఏముంది దాంట్లో అని మొత్తం వినటానికే వస్తే ఎట్లా? ఎన్ని రోజులు పడి ఉంటాడు ఈ బాధ? లైఫ్ లాంగ్ పడి ఉంటాడా? 7 రోజులు మౌనంగా ఉన్నారు అందరూ చివరి వచనం ప్రకారం, ఆయన బాధ చూడలేక. మరి ఈ డిస్కషన్స్ అన్నీ కూడాను there is no unanimous opinion between the scholars about the time period that Job suffered, but most scholars agree that he suffered at least 1.5 year. 1.5 సంవత్సరం బాధపడి ఉంటాడని చాలామంది పండితులు అగ్రీ అవుతారు. 1.5 సంవత్సరం చర్మరోగంతో బాధపడగలుగుదువా? 1.5 సంవత్సరం. ఈ 1.5 సంవత్సరం తినకుండానే ఉంటాడా యోబు? తినాలంటే ఎవరు వండాలి? వండింది ఎవరు పెట్టాలి? భార్య పెట్టాలి. బిడలను పోగొట్టుకున్నాడు అని చెప్పి ఈయన పై వస్త్రం చించుకొని తల గురికించుకొని బూడిదలో పడుకొని దొర్లుతా సాగిల పడతా ఉన్నాడని రాశారే, ఏ తల్లికి బాధ లేదా? కానీ రాయలేదంతే. ఎందుకంటే ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జోబ్ ఈజ్ టు ఎలివేట్ ద క్యారెక్టర్ ఆఫ్ జోబ్ అండ్ టు సే దట్ ద గాడ్ ఆఫ్ జోబ్ ఈజ్ గ్రేట్. అన్నీ పోసగుచ్చినట్టుగా రాయరు. బైబిల్ గ్రంథం వరుసగా చూసుకుంటారండి, దేవుడి ప్రణాళిక ప్రకారమే రాసుకుంటూ వచ్చారు తప్ప అందరి చరిత్రలు రాసుకుంటూ వచ్చారా? దేవుడికి ఏది కావాలో, దేవుని మహిమపరచడానికి ఏ క్యారెక్టర్ కావాలో అంతవరకే వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. అందుకోసమే బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్ముని ప్రేరణ చేత రాయబడిన గ్రంథం అంటాం. అన్ని జాతుల వాళ్ళ గురించి రాయలేదే, అందరు వ్యక్తిత్వాల గురించి రాయలేదే. యోబు భార్య కూడాను గుణవంతురాలే. మరి యోబు భార్య అని దుష్టుడు ఎందుకు కదిలించలేదు? దుష్టుడు బిడ్డలను కదిలించినప్పుడు, కుమారులను కుమార్తెలను పశువులను సంపదను కదిలించినప్పుడు యోబు భార్యను కూడా ఏదో ఒక శ్రమకు గురి చేయవచ్చు కదా. అసలు ఏ ఎఫెక్టివ్ లేని వ్యక్తి ఎవరు యోబు కుటుంబంలో? భార్య కదా. ఎందుకని భార్యని కదిలించలేదు? రైట్ అయ్యా, అన్నం అంటానికా? అసలు ఆడవాళ్ళంటే చాలు అన్నం కూరలు వంటానికే తప్ప దేనికి పనికిరారన్నట్టుగా మాట్లాడుతున్నారే పెద్ద మనిషి. ఏయా కాదు, అన్నం కూరలు వండించకుండా, అంట్లు తోమించకుండా, బట్టలు ఉతికించకుండా మీ భార్యని ఏదైనా ఒక ఊరు తీసుకొని పోయినావా ఎప్పుడైనా? ఒక నిమిషం. పోనీ ఆ అన్నం కూరలు వండడానికి, బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి ఒక పని మనిషిని పెట్టుకొని నెలకి ఎంత ఖర్చు అయిద్దో లెక్కై కదా. రైట్. అంత బాధలు ఉండి కూడా అన్నం కూరలు వండించడానికి అసలు కొంతమంది పల్లెటూరులను చూస్తే నాకు భలే ఒక రకమైన కోపం వచ్చింది, ఒక రకమైన బాధ వేసిద్ది. ఇంట్లో భార్యకి బాగాలేదు, జ్వరం వచ్చిందంటే ఈ నీళ్లు కాగిపోతే ఊరుకోడు. నీళ్లు కాసి స్నానానికి నీళ్లు పెట్టాలి బకెట్లో నీళ్లు పెట్టిన తర్వాత స్నానం చేసి బయటకు వచ్చేసరికి కండవా పట్టుకొని రెడీగా ఉండాలి. అవునా? కండవాలు తుడుచుకొని వీడు బట్టలు వేసుకొని వచ్చేలోపు ఫ్యాన్ కింద అన్నం పెట్టి ఉండాలి. ఏది తక్కువైనా కానీ అల్లాడిచ్చేస్తాడు. మళ్ళీ చివరికి ఏంటి నలతగా ఉన్నామని పడుకోబోయే ముందు, మంచం ఎక్కే ముందు అడుగుతాడు, కొంచెం జ్వరం వచ్చిందిలే అంటే అప్పుడు చూసి వేసుకున్నావా బిళ్ళ? దానికి కూడా బెదిరింపు. బిళ్ళ వేసుకున్నావని ఎట్టడగాలి? అడగరు కదా. అడగడం కూడా వేసుకున్నావా బిళ్ళ? వేసుకున్నా. పడుకో, పడుకో. ఏడా సాఫ్ మీద పడుకో, ఇవాళ నువ్వు వచ్చి పడుకో బాకు. భయం ఏమి
ఫెమినిస్ట్ యాటిట్యూడ్ లేదులే కానీ నా దగ్గర. మగవాళ్ళని దేవుడు ఎంత బాగా సృజించాడో ఆడవాళ్ళని కూడా అంతే బాగా సృజించాడు. మగవాళ్ళకి ఎంత విలువో ఆడవాళ్ళకు కూడా అంతే విలువ. కూతురు అయినా కొడుకైనా సమానమే. భార్య అయినా తల్లి అయినా. ఇక్కడ మీరు ముందు వస్తారు. రైట్, సరే. ఇప్పుడు నాది అది కాదు కానీ పాఠం, యోబు భార్యను ఎందుకు కదిలించలేదు అంటే, యోబు భార్య ద్వారాగా సాతాను యోబును బాధ పెట్టదలుచుకున్నాడు. ఆమె ఈ ఒక్క మాట ఒక్క పూట అని ఎక్కడ కూడా కనపట్టలేదు అనుకుంటున్నారేమో. యోబు భార్యను కూని రాగాలు తీసే సణిగే భార్య కింద మార్చాడు దుష్టుడు. కూని రాగాలు తీయటం అంటే ఏంటి? అయ్యా సార్ చెప్పండి. సనగడం, తిట్టడం. నేరుగా మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్పరు, అంతేనా? దేవుణ్ణి తిట్టంగా సార్. ఆమె ఈ మాట అందు చూసారా, అది ఒక్కసారన్న మాట కాదు. వాస్తవానికి మాట్లాడితే యోబు భార్య బాధ కలిగినప్పుడు యోబు జట్టులో ఉందా, యోబును విమర్శిస్తూ ఉన్న స్నేహితుల జట్టులో ఉందా? కూలింగ్ ఉంది అబ్బాయి, కూలింగ్ ఏంది పట్టండి, తర్వాత చూసుకుందాం. కూలింగ్ లేనిది పట్టండి ఒకటే. ఈయన కూలింగ్ ఉన్నది తీసుకొచ్చాడా? నాకు కూలింగ్ లేనిదే కావాలి, నాకు నీళ్లు తాగందే ప్రసంగం నడవదు. ఓయ్ నువ్వు దగ్గర లీబాకు, నువ్వు పోయిరండి. మీ జీవితకాలం మొత్తం మీద పెద్ద ప్రసంగం ఎంత చెప్పుంటారు? ఒక రోజు మొత్తం మీద ఒక గంట చెప్పుంటారా? అంటే నేను బడాయి చెప్పుకోవట్లేదు కానీ నా జీవితంలో పరిచర్లో పెద్ద ప్రసంగం 11 గంటలు చెప్పా. బ్రేకులు తీసుకుంటా 11 గంటలు చెప్పా ఒక రోజు మొత్తం మీద. గృహకూటాలు ఉంటాయే పొద్దుటి నుండి సాయంత్రం దాకా పెట్టి, ఎన్ని పెట్టి ఉంటారు రోజు మొత్తం మీద మీరు? ఒక రోజులో ఎన్ని గృహకూటాలు పెట్టుంటారు? 1, 2 పెడతారు. ఒక రోజులో 8 పెట్టాను సార్. 8 చోట్ల కూటం పెట్టా, 8 చోట్ల బిర్యానీ తిన్నా. అదంతా ఆ రోజుల్లో. ఇవాళ కొంచెం నడి వయసు వస్తుంది కనుక జాగ్రత్త పడుతూ ఉన్నాం. అందుకోసం ఇవి కావాలని అడిగి తెప్పించుకుంటాం, అంతే తప్ప గర్వం కాదు మాకు. ఓకే, రైట్. సరే, పాఠం ఏంటి? యోబు భార్యని దేవుడు సినారియోలోకి తీసుకుని రాలేదు వాస్తవానికి. కానీ యోబు భార్యను సాతాను ఎందుకని కదిలించలేదు? తన ద్వారాగా యోబును విసిగించదలిచాడు. అది పాఠం. విసుగు వస్తే ఏమవుతుంది? బైబిల్లో విసుగు చెందిన వారెవరో నాకు చెప్పండి మీరు. ఇంకా మొదటిగా నిర్గమాకాండంలోకి రావాలి విసుగు గురించి మనం మాట్లాడితే. మోషేనా? నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఓకే. జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. వారి ప్రాణములను విసిగించారు. ఆ విసుగు వచ్చింది గనక 2వ అధ్యాయంలో వారు దేవునికి మొరపెట్టారు. వారు దేవునికి రైట్. తర్వాత 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి భార్య హన్నా, 2వ భార్య పెనిన్నా. భర్త పేరు ఎల్కానా. భర్త పేరు ఎల్కానా, మొదటి భార్య పేరు హన్నా, 2వ భార్య పేరు
పెనిన్నా, రైట్? పెనిన్నాకి ముందుగా గర్భం వచ్చింది. ఆ కారణం చేత 6వ వచనంలో యెహోవా హన్నాకు సంతు లేకుండా చేసి ఉన్న కారణమును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై, ఆమెకు విసుగు వచ్చింది. ఎవరికి విసుగు వచ్చింది? హన్నాకి విసుగు వచ్చింది. ఇందాక నిర్గమాకాండంలో ఎవరికి విసుగు వచ్చింది? ఇశ్రాయేలీలకు విసుగు వచ్చింది. ఇశ్రాయేలీలకు విసుగు వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశారు. హన్నాకు విసుగు వచ్చినప్పుడు షిలోహులో ఉన్న దేవుని మందిరమునకు వెళ్ళి ప్రార్థన చేసింది. ఇకపోతే మీరు చెప్పిన మాట న్యాయాధిపతుల గ్రంథములో సంసోనుకు విసుగు వచ్చింది. సంసోనుకు విసుగు వచ్చినప్పుడు అతడు 16వ అధ్యాయంలో 16వ వచనం చదివి 16 ఆమె అనుదినము మాటల చేత సంసోనును దెలీలా బాధిస్తూ ఉన్నదట, తొందర పెడుతూ ఉన్నదట. అతని ప్రాణము విసిగింది. ఆ విసుగుదలలో నుండి ఏమొచ్చింది? చనిపోవాలనే కోరిక పుట్టింది. విసుగు అనే కాన్సెప్ట్ ఒకటే, కానీ ఆ విసుగు వచ్చినప్పుడు ప్రార్థన చేసే గుంపు ఒకటి ఉంటుంది. ఆ విసుగు వచ్చినప్పుడు జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలి అనే నిరాశలోనికి వెళ్ళిపోయే గుంపు ఇంకొకటి ఉంటుంది. విసిగించడానికి దుష్టుడు కొంతమందిని మన పక్కనే పెడతాడు. పక్కలో పామును పెట్టుకొని పడుకున్నారు. పాము మిమ్మల్ని చూసి మంచోళ్ళు అనుకుంది, ఏమీ చేయట్లేదు. కానీ నిద్రలో మీ మోచెయ్యి పాము తలకు తగిలింది. అప్పుడేం చేసిద్ది? రైట్. ఆ ఒత్తిడి మీకేదో అనిపించి ఎట్టెట్టు అనుకొని మళ్ళీ తిరిగారు. దానికేమి నొప్పి తగల్లా, అది కూడా పడుకుంది. మళ్ళీ నిద్ర కనుక మళ్ళీ చెయ్యేశారు, దానికి నొప్పి తగిలింది. అప్పుడేం చేసింది పాము? మళ్ళీ అంటే దానికి ఒత్తిడి తగిలినప్పుడల్లా అది కాటేస్తూ ఉంటుంది. జీవితంలో మనతో కలిసి నడిచేవారు, వాళ్ళకి మన మూలాన ఒత్తిడి తగిలినప్పుడల్లా మనల్ని కాటేస్తూనే ఉంటారు. దానివల్ల మనకు విసుగు పుడుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా యోబు భార్య పెళ్లి ప్రమాణాలు ఏమని చేస్తారు? కలిమియందును, లేమియందును, వ్యాధియందును, ఆరోగ్యమందును. మీరు ఫ్రేమ్ తప్పకూడదు అంటారు కదా. రైట్. ఇప్పుడు ఆరోగ్యం ఉన్నంతసేపు 10 మంది పిల్లల్ని కన్నావు యోబుతో నువ్వు, అంతేనా? నీ కింద పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇచ్చేది నువ్వే. నీ కింద పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్నం కూరలు వండి పెడితే తినేది నువ్వే. సుఖం అనుభవించావు కదా. బాధ కలిగితే, భర్తకు బాధ కలిగితే భర్త పక్షాన్ని నిలవబడాలా, విమర్శకుల పక్షాన నిలవబడాలా? భర్త పక్షానే నిలవబడాలి కదా. కానీ భర్త పక్షాన నిలవబడలేదు. ఇంకొక పాఠం ఏంటి అంటే అక్కడ 2వ అధ్యాయంలో 9వ వచనం ప్రకారం ఆమె ఏమందంటే, నీవు యథార్థతను విడిచిపెట్టేసి దేవుణ్ణి దూషించు. దేవుణ్ణి దూషించు అంటే అర్థమేంటి? దేవదూషణ మహాపాతకం. అంటే దేవదూషణ చేసిన వాడు పరలోకమునకు పోతాడా, పాతాళమునకు పోతాడా? మరణించిన పిమ్మట పాతాళమునకు, నరకమునకే కదా. ఇప్పుడు చూడండి ఏమంటుందో, నీవు దేవుణ్ణి దూషించి చనిపో. దేవుణ్ణి దూషించి చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? నరకానికి పోతుంది. నేను మాత్రం భూమి మీద బాగా బతుకుతా. అంతేనా? అంతే కదా. నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో. Who gave you the authority to motivate a person to die? Whether it is your husband or your children, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే
ఒక మనిషిని చనిపోమని మోటివేట్ చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు? తెగిసికిస్తూ ఉంటారు కదా, భార్యలను చనిపోమనేవాళ్ళు, భర్తలను చనిపోమనేవాళ్ళు, పిల్లల్ని చనిపోమనేవాళ్ళు. హూ గేవ్ యూ ద అథారిటీ? ప్రతి మనిషి కూడాను దేవుని స్వరూపమందు, దేవుని పోలికలో, దేవుని చేత విచిత్రముగా సృజించబడిన వారు కదా. ఈ దేవుని స్వరూపమును చనిపోమనే హక్కు నీకెవడిచ్చాడు? వీఆర్ నాట్ సపోజ్ టు సే టు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఎర్త్, గో అండ్ డై. నో. నువ్వు పుట్టించావా? నువ్వు చనిపోమని చెప్పడానికి నువ్వు పుట్టించావా? మనుషులను ఎవరు పుట్టించారు? 100వ కీర్తనలో రాస్తాడేమని? 100వ కీర్తన ప్రకారం మనుషులను ఎవరు పుట్టించారు? చదవండి సార్ ఆ మాట. 100వ కీర్తన అనగానే కీర్తనకి వెళ్ళిపోవాలి. అయ్యా, నేను అడిగిన ఆ మాట చదవండి. 100వ కీర్తన 3వ వచనం ప్రకారం ఆయనే మనలను పుట్టించెను. ఆయనంటే దేవుడే మనలను పుట్టించెను. కింద 1 అంకేసి కింద ఏమన్నాడు చూడండి, మనలను మనమే సృజించుకోలేదు, మనంతట మనంగా పుట్టలేదు, మనల్ని దేవుడే పుట్టించాడు. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో ఏథెన్సు పట్టణంలో ప్రసంగం చేస్తూ ఉన్న పౌలు ఏమన్నాడు? 28వ వచనంలో, మనము ఆయనందు బ్రతుకుచూ ఉన్నాము, ఆయనందు చలించుచూ ఉన్నాము, ఆయనందు ఉనికి కలిగి ఉన్నాము. ఎవరి యందు? దేవుని యందు. దేవుని యందు బ్రతుకుచూ ఉన్నాము, దేవుని యందు చలించుచూ ఉన్నాము, దేవుని యందు ఉనికి కలిగి ఉన్నాము. అంటే మనల్ని పుట్టించింది ఆయనే, మనల్ని బ్రతికిస్తున్నది కూడా ఆయనే. ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉండగా ఒక మనిషిని చనిపోమని చెప్పేటువంటి హక్కు నీకెక్కడిది? నువ్వు పుట్టిస్తే నీకు హక్కు ఉంది మాట్లాడడానికి, నువ్వు బ్రతికిస్తే నీకు హక్కు ఉంది మాట్లాడడానికి. నువ్వు మనిషిని పుట్టించావా? నువ్వు మనిషిని బ్రతికిస్తూ ఉన్నావా? లేదే. దెన్ హూ గేవ్ యూ ద అథారిటీ టు టాక్ అండ్ మోటివేట్ ద పీపుల్ టు డై? నో, ఇట్స్ అగైనెస్ట్ టు ద బిబ్లికల్ ఎథిక్స్. నువ్వు చనిపో, దేవుణ్ణి దూషించి చనిపో, నేను మాత్రం బతికి ఉద్ధరిస్తాను. యోబు భార్య సైకాలజీ అది. సో ఆమెను తీసేద్దాం, ఆమెను తిట్టాడు, అయిపోయింది కదా. ఆమెను తిట్టాడు కదా, ఇక ఆమె నిశ్శబ్దం అయిపోయిందా? నిశ్శబ్దం అయిపోయి ఆ రోజు నుంచి మళ్ళీ మాట్లాడలేదు అనుకుంటున్నారా? మాట్లాడుతుంది, కానీ సణుగుడు. రైట్. ఇక ఆమెను వదిలేద్దాం, క్యారెక్టర్ వదిలేద్దాం. నెక్స్ట్ 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదివితే యోబుకు సంభవించిన ఆపదలు, యోబుకు కలిగిన బాధలు విన్నటువంటి వారు 3: తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫార్. ఈ 3 కూడా విన్నారు. విని ఎందుకోసం వచ్చారో చూడండి, రాశాడు అక్కడ. అతనితో కలిసి దుఃఖించుటకు, అతనిని ఓదార్చాలన్న తాత్పర్యంతో వచ్చారు. దే కేమ్ యాక్చువల్లీ టు సింపథైజ్. సింపథీ మీన్స్, వాట్ ఈజ్ ఎంపథీ? Sir? Yes, jumping into their shoes, seeing the world with their glances. Sympathy and empathy, the two terminologies having a very relevant in relation to Christian ministry. సేవకునిగా ఎవరైనా విశ్వాసులు వచ్చి వాళ్ళ బాధను చెప్తూ ఉంటే పట్టినట్టుగా పక్కకి దిక్కులు చూస్తా వినకూడదు. వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ స్థానంలో నేనుంటే ఏమిటి పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. వీళ్ళ సమస్య కూడా అదే. ఓ చోట యోబు అంటాడు, నేనేమో బాధపడతా మాట్లాడుతున్నాను, మీరు బాధపడకుండా మాట్లాడుతున్నారు అంటాడు. చూద్దాం, దాని దగ్గరికి కూడా వెళదాం. వాళ్ళు సింపతి చూపించడానికి వచ్చారు. సింపతి చూపించడానికి వచ్చిన వాళ్ళు
సింపతి చూపించకుండా సెర్మనైజ్ చేశారు. సెర్మనైజ్ మీన్స్ ప్రసంగాలు చెప్తున్నారు. ఆదరణ చూపించడానికి వచ్చిన వాళ్ళు, ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఓదార్చడం మానేసి, ఆదరించడం మానేసి ప్రసంగాలు చెప్తున్నారు. మానవుడి యొక్క స్వభావం మీరు కాస్త చక్కగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా సహాయం కావాలని వెళ్ళామనుకోండి, మనం మనుషుల దగ్గరికి సహాయం కావాలని వెళ్ళామనుకోండి, వాడు సహాయం చేయడు. అమ్మా మనకు ప్రసంగం చేస్తాడు. మనం ఒక 100 రూపాయలు కావాలని పోయాం, నీకు 100 రూపాయలు ఎందుకని లేవు, 100 రూపాయలు కూడా సంపాదించుకునేంత స్థితిలోకి ఎందుకు వెళ్ళావు, అప్పటి నుంచి ఏం చేసావో నీకు తెలుసా అని కూర్చోబెట్టి 1 గంట ప్రసంగం చేసి మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తాడు అంతే. ఇవ్వడు. మంచినీళ్ళు ఇస్తారులే అయ్యా, మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే ఎట్లాగా. So when we are looking for sympathy, the people will give us sermons. మనం ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనుషులు మనకి ప్రసంగాలు చెబుతారు, మనకి బోధ చేస్తారు. మన తప్పులు ఎత్తి చూపి మన ప్రస్తుతమైన కారణానికి, ప్రస్తుతమైన పరిస్థితికి ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ వర్తమానంలో ఉన్న పరిస్థితికి సంబంధించిన గతాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. సేమ్ అదే థియరీ ఇక్కడ వర్కౌట్ అయింది. సేమ్ అదే డిస్కషన్ ఇక్కడ వర్కౌట్ అయింది. మీరు చదివితే 13వ వచనంలో వారు వచ్చారు, వచ్చి బాగా ఉన్నారు, 7 రోజుల పాటు అతన్ని పోల్చుకోలేక వస్త్రములు జింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఏడ్చారు. ఆ ఏడుపు వల్ల 7 రోజుల పాటు వీరు బాధ వల్ల ఒక్కరు కూడాను ఒక్క మాట కూడా పలకలేదు. అంతా కూడాను నిశ్శబ్దమే రాజ్యమేలినది. 7 రోజుల పాటు నిశ్శబ్దమే రాజ్యమేలినది. 7 రోజులు అయిపోయిన పిమ్మట మొదటి మాట ఎవరు మాట్లాడారు? యోబు మాట్లాడాడు. 3వ అధ్యాయం అంతా కూడాను యోబు మాట్లాడాడు. ఓకే, ఇప్పటి నుంచి ప్రశాంతంగా జాగ్రత్తగా రాసుకోండి. నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి టీచింగ్ అంతా కూడాను మీకు స్పిరిచువల్గా చెప్పాను. ఇప్పటి నుంచి చెప్పబోయేదంతా కూడాను అకాడమికల్గా చెప్తాను. సో మీరు ఎంత రాసుకుంటే అంత మంచిది. సారీ, మెటీరియల్ ఇచ్చిన దగ్గర నుంచి అందరికీ సోమరితనం, బద్ధకం వచ్చేసింది. ఉందలే, దాంట్లో పెట్టుకుందాంలే, ఎప్పుడైనా చదువుకుందాంలే అని వచ్చేసింది. ఆ కారణం చేత నేను మెటీరియల్ ఎవరికి ఉన్నా టీచింగ్లో అవసరమైన వాడు రాసుకుంటాడు. అంతేనా? రైట్. మొదటిగా ఎలీఫజ్, తేమానీయుడైన ఎలీఫజ్ మొత్తం కూడా 4 ప్రసంగాలు చేశాడు యోబుకి. 4 ప్రసంగాలు, ఎలీఫజు చేసిన 4 ప్రసంగాలు. నాలుగవ అధ్యాయం మొదటి ప్రసంగం, ఎలీఫజ్ చేసిన మొదటి ప్రసంగం. ఐదవ అధ్యాయం ఎలీఫజ్ చేసిన 2వ ప్రసంగం. దాని ముందుదే. మొదటి ప్రసంగం ఎక్కడని చెప్పాను? 4వ అధ్యాయం. 2వ ప్రసంగం ఎక్కడని చెప్పాను? 5వ అధ్యాయం. 3వ ప్రసంగం 15వ అధ్యాయం. 3వ ప్రసంగం 15వ అధ్యాయం. 4వ ప్రసంగం 22వ అధ్యాయం. మళ్ళీ చెప్పండి నాకు మీరు, ఎన్ని ప్రసంగాలు? మొదటి ప్రసంగం ఎక్కడ చేశాడు? 4వ అధ్యాయం. 2వ ప్రసంగం, 3వ ప్రసంగం, 4వ ప్రసంగం,
రైట్. ఈ 4 ప్రసంగాలు యోబు గ్రంథంలో తేమానీయుడైన ఎలీఫజు చేసిన ప్రసంగాలు. ఎవరికి చేశాడు ఈ 4 ప్రసంగాలు? యోబుకే చేశాడు. ఆడియన్స్ ఏమో ఒక్కడే యోబు, ప్రసంగికులు మాత్రం 4 తయారయ్యారు. ఒక్క వినేవాడికి 4 ప్రసంగికులు. అయ్యా, ప్రసంగం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ప్రసంగం చేస్తుంటే ఆయనను విమర్శించే వాళ్ళు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూ ఎప్పుడు ఎన్ని గుంపుల వాళ్ళు తిరిగేవాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూ ఎన్ని గుంపుల వాళ్ళు తిరిగేవారు? యేసుక్రీస్తు ప్రభువారు జీవిత చరిత్ర చదవలేదా? ఆ గుంపులేనా? అవి కాదు. దే ఆర్ ద సెక్ట్స్, కంటెంపరీ సెక్ట్స్ at the time of the Lord Jesus Christ. What you are saying? అందరూ కూడా ఆయన వెనక తిరగలేదు. ఆయన వెనక తిరిగే వాళ్ళని గుంపుల కింద కేటగరైజ్ చేస్తే యోహాను సువార్తలో 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి వచ్చారా? 6వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. యేసు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే మొదటి గుంపు ఆయన వెంబడి వెళితే ఆహారం దొరుకుతుందేమో అని వెంబడించే గుంపు, ఆహారం కోసం వెంబడించే గుంపు. అయిందా? తరువాత 6వ అధ్యాయం 30వ వచనం చదవండి. చాలు. 2వ గుంపు సూచక క్రియల కోసం ఆయనను వెంబడించే గుంపు. అద్భుతాలు, స్వస్థతలు, కార్యాల కోసం. మొదటి గుంపేమో ఆహారం కోసం, రొట్టెల కోసం. 2వ గుంపేమో కార్యాలు. 3వ గుంపు 52వ వచనం. మూడవ గుంపు వాళ్ళు పెద్ద పండితుల్లాగా ఫీల్ అయ్యి వాదిస్తూ ఉంటారు. విమర్శకులు, వాదనలో గెలవడానికి, ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నం చేసే గుంపు ఇది, విమర్శకులు. మళ్ళీ చెప్పండి, మొదటి గుంపేది? 2వ గుంపేది? సూచక్రియల కోసం. 3వ గుంపేది? ఆయనతో వాదించడానికి, విమర్శించడానికి, ఏదైనా ఒక తప్పు దొరికితే పట్టుకోవడానికి ప్రయత్నం చేసే గుంపు. ఇదేనా? 4వ గుంపు 68వ వచనంలో నాలుగవ గుంపు నిత్య జీవము కొరకు ఎదురు చూసే గుంపు. నిత్య జీవము కొరకు ఆయనను వెంబడించే గుంపు. ఆయన యొద్ద నిత్య జీవపు మాటలు దొరుకుతాయని, ఆ మాటల ద్వారా నిత్య జీవమునకు అడుగు పెడతామని ఆశపడే గుంపు. ఈ 4 గుంపులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి 3.5 సంవత్సరముల పరిచర్యలో ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు. ఈరోజు సంఘానికి వచ్చే వాళ్ళల్లో కూడా ఈ 4 గుంపులు ఉంటారు. కొంతమంది ఏమో తిండి కోసం వస్తారు, కూటం ప్రారంభం నుంచి ఉండరు, చివరి అర్ధగంటలో మాత్రం అందరూ వచ్చి పడతారు. అంతేనా? ఏ కూటం జరుగుతున్నా, గృహ కూటాల్లో ఫంక్షన్లు ఏమైనా జరుగుతున్నాయనుకోండి, 12:30 దగ్గర నుంచి వెనకాల నిలబడి వాచ్లు చూపిస్తారు, పాస్టర్ గారికి టైం తెలియదు అన్నట్టు. దేనికి? అయ్యా అసలు ప్రోగ్రాం పెట్టాము,
ప్రోగ్రాం బాగా జరగాలి, దేవుడు సన్నిధి దిగి రావాలి, దేవదూతల కాపుదల ఉండాలి, యేసు రక్తం ప్రోక్షించబడాలి, ఒకరిద్దరు రక్షించబడాలి. ఈ ఉద్దేశాలు ఏముండవు. పాస్టర్ గారు ఏమేమంటావు? అంతేనా? ఏం తింటావు? నీ మెనూ కార్డు ఏంది? ఈ వచ్చేవాళ్ళకు కూడా కొంతమందికి బుద్ధి ఉండదు. వచ్చి అయ్యా నేనేం వాక్యం చెప్పాలి, అక్కడ జనాభా ఏ చీకటి శక్తులతో బాధించబడుతున్నారని అడగరు. మేము వస్తే ఈ మెనూ వండి పెడతామని అడుగుతారు. అవునా? ఏ బ్యాచ్ ఇదంతా? తిండి బ్యాచ్, తిండిపోతులు. లెగిసిన దగ్గర నుంచి తిండిపోలేగా రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా ఇంట్లో భార్యని అడుగుతారు, ఏమోయ్ తెల్లారి పొద్దునకి ఏమేస్తున్నావు అని. ఏది? నిద్రపోయే ముందు ఏం ఆలోచన? తెల్లారి పొద్దున ఏం తింటున్నామని. తెల్లారి టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ పూర్తి అవ్వకముందు అడుగుతాడు మధ్యాహ్నానికి ఏం వండుతున్నామని. మధ్యాహ్నం తినేటప్పుడు మళ్ళీ రాత్రికి ఏం వండుతున్నామని. ఇక తెల్లారి లేచిన దగ్గర నుంచి కూడా నువ్వు తిండికోలే. మూడు అధ్యాయాలు చదువుతావు రోజు మొత్తం మీద, 3 పూటలు చదవవు. 10 నిమిషాలు చొప్పున 3 పదులు 30 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతావా? చెయ్యో. స్పిరిచువాలిటీ ఎవరికి అవసరం లేదు ఇవాళ. తిండి అంతేనా? అందుకు గదు మనల్ని తిడుతుంది, తిండి పెట్టి ఆకర్షిస్తున్నారని. తిండి కోసం వచ్చేవాళ్ళు. 2 సూచక్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు. ఇవన్నీ టెంపరరీయా, పర్మనెంటా? సూచక్రియలు. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ టు దోస్ థింగ్స్. స్వస్థతలు దేవుడు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేశాడు. ఐ డూ బిలీవ్ అండ్ ఐ ప్రాక్టీస్ అండ్ ఐ ప్రమోట్, బట్ దే ఆర్ నాట్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ ఫెయిత్. కార్యం జరిగింది, స్వస్థత జరిగింది, మళ్ళీ జీవితంలో ఆ బాధ నీకు రాదా? వస్తుందా? సో ఇప్పుడు కార్యం జరిగినప్పుడు సంతోషం, బాధ కలిగినప్పుడు బాధ, అంతే కదా? సో ఎమోషన్స్ ఏమవుతూ ఉంటాయి? ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా. యూ మస్ట్ అండర్స్టాండ్ ఫెయిత్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద ఎమోషన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సుఖం కలిగిన రోజున దేవుడు, బాధ కలిగిన రోజున దేవుడు కాదు అందామా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఆరోగ్యం ఉన్నా దేవుడే, లేకపోయినా ఆస్తులు ఉన్నా దేవుడే, అప్పులు ఉన్నా దేవుడే, భార్య మాట విన్నా దేవుడే, భార్య ఎదురు తిరిగినా దేవుడే, పిల్లలు ప్రయోజకులైనా దేవుడే, పిల్లలు పనికిమాలిన వాళ్ళైనా కానీ దేవుడే. సుఖమందైనా దుఃఖమందైనా, శ్రమ ఎందైనా సంతోషమందైనా, 2 రకాల సందర్భాలలో కూడా ఆయన మనకు దేవుడే. కానీ వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు? సుఖమే తప్ప దుఃఖము ప్రమోట్ చేస్తున్నారా? ఆర్ యూ ప్రిపేరింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద బిలీవర్స్ టు ఫేస్ ద ఛాలెంజ్ ఆఫ్ సఫరింగ్స్? సూచక్రియల కోసం వెంబడించే గుంపు. 3వ గుంపు వాదించేవాళ్ళు. వాదించేవాళ్ళు ఎవరు? తాము మేధావులం అనుకునే వాళ్ళు వాదిస్తారు. అది పాఠం, అంతేనా? దేవుడు పిలిచాడు కదా అని యెషయా గ్రంథం 1:18 అడ్డం పెడతారు దానికి. మళ్ళీ ఏమని? ఏముంది అక్కడ? రిఫరెన్స్ చెప్పానుగా. యెషయా గ్రంథం 1:18 ఏముంది? ఒకటి 18 ఏమని? రండి మనం వాదించుకుందాం రండి అని దేవుడు పిలిచాడంటే వీళ్ళు పరిగెత్తుతున్నారు. ఎవరితో వాదించడానికి? దేవునితో వాదించడానికి పరిగెడుతున్నారు వీళ్ళు. అదేమనంటే దేవుడే వాదించమన్నాడుగా పాస్టర్ గారు అంటున్నారు. దేవుని యొక్క అనుభవం ముందు నువ్వు నేను ఎంత బిడ్డ? దేవుడి జ్ఞానం ముందు నువ్వు నేను ఎంత? దేవుడితో వాదించడానికి బయలుదేరావు. మనిషికున్న పెద్ద చెడ్డ గుణం ఏంటో చెప్పనా? తాను మేధావిని అనిపించుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తాడు మనిషి. అవునా కాదా? తను మేధావిని అనిపించుకోవడానికి, తనకు అన్నీ తెలుసు అనిపించుకోవడానికి, ఎదుటివాడి మీద నేను ఈ మాటలతో గెలవగలను అనిపించుకొని ఆధిపత్యం ప్రదర్శించడానికి, ఆధిక్యతను ప్రదర్శించడానికి మనిషి చాలా ప్రయత్నం చేస్తాడే.
ఈ గుంపు అన్నమాట. ఇవాళ సంఘానికి వచ్చేవాళ్ళు కూడా చూడండి, ప్రసంగం మొత్తాన్ని ఎదురు కూర్చొని చెప్పిన మంచి అంతా పోద్ది. ఎక్కడన్నా ఒక న్యూమరికల్ ఎర్రర్ దొరికిందనుకో, న్యూమరికల్ ఎర్రర్ అంటే ఏమిటి? సంఖ్యాపరమైన దోషం. ఎక్కడన్నా రిఫరెన్స్ తప్పు చెప్పాడు అనుకో పాస్టర్ గారు, అర్జెంటుగా కూటమి అయిపోగానే మిగిలిన విశ్వాసులందరినీ కలిసి ఈయనకి అసలు సిద్ధపాటే లేదు, వాక్యంలో రిఫరెన్సే సరిగ్గా తెలియదు, ఆయన రాత్రి నుంచి ఉపవాసం ఉన్న సంగతి వీడికి తెలియదు, తెలుసా? తెలియదు. ఎన్ని చోట్లకు తిరిగి యాతన పడి బాధపడి వచ్చి ప్రసంగం చెప్తున్నాడో తెలియదు. ఊర కూర్చొని ఒక్క రిఫరెన్స్ తప్పు చెప్పినందుకు అల్లాడి ఇచ్చేస్తారు. ఇదే బ్యాచ్ ఎక్కడ తప్పు దొరుకుద్దా, ఎక్కడ తప్పు దొరుకుద్దా, ఎక్కడ ఆయన మీద నిందేద్దామా, వాదం పెట్టుకుందామా, వాదంలో గెలుద్దామా. ఇది మూడో బ్యాచ్. ఇకపోతే చివరి బ్యాచ్ నిత్య జీవం కొరకు ఆయనను వెంబడించే బ్యాచ్. అంటే ఆయన దగ్గరికి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి, మందిరానికి రావడానికి వీళ్ళు సిద్ధపడి వస్తారు, ప్రార్థన చేసుకొని వస్తారు. ప్రభువా, నాలో ఏమైనా సరి చేసుకోవాల్సి ఉంటే ఈరోజు దైవజనుడి ద్వారా నాతో మాట్లాడినాయన అని అడిగి వస్తారు. అవునా? వాళ్ళకేమీ కూడాను దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. నన్ను ఉద్దేశించి చెప్పాడు, నాకు దగ్గర వచ్చేలా చెప్పాడు, నన్ను బాధ పెట్టడానికి చెప్పాడు, ఈ ముచ్చట్లే ఉండవు. నాలో ఈ లోపం ఉంది కాబట్టి నేను ఇంకా సరి చేసుకోవాలనే మనసు ఉంటుంది. వాళ్ళు నిత్యజీవం కోసం వచ్చేవాళ్ళు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ 4 రకాల ఆడియన్స్ మీకు తగులుతారు. ఈ 4 శ్రేష్టమైనది ఏది? బెస్ట్ వన్ ఏది? నిత్యజీవం కోసం. ద సెకండ్ బెస్ట్ ఏది? సెకండ్ బెస్ట్ సూచక్రియలా? ఇంకేం బెస్ట్ లేవా? ఏమో పెద్ద ఆయన సూచక్రియలు అన్నాడుగా, ఆయన ప్రకారం సెకండ్ బెస్ట్ సూచక్రియలయ్యా. థర్డ్ బెస్ట్ ఏది సార్? విమర్శ చేయడం థర్డ్ బెస్టా? ఆహారం కోసం రావడం థర్డ్ బెస్ట్. వరస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్, వరస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్. ఈ 4 చెత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గెలవడానికి, ఆధిపత్యం ప్రదర్శించడానికి వచ్చేవాళ్ళు. అంతేనా? రైట్ సార్.